పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత సైన్యంలో ప్రస్తుతం 175 పదాతి బెటాలియన్లు ఉన్నారు. ఒక్కో బెటాలియన్లో 1000 మంది వరకు సైనికులు ఉంటారు. అయితే తాజాగా ఏర్పాటు చేస్తున్న భైరవ్ యూనిట్లు సంఖ్యాపరంగా చిన్నవైన పోరాట సామర్థ్యం పరంగా అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఒక్కో యూనిట్లో 800 మంది జవాన్లు, 14 మంది అధికారులు ఉండనున్నారు. ఇవి సాధారణ బెటాలియన్లు చేయలేని ఆపరేషన్లు, ప్రత్యేక బలగాలు నిర్వహించే మిషన్లను కూడా పూర్తి చేయగలవు. భైరవ యూనిట్లు ప్రధాన లక్ష్యం శత్రు ప్రాంతాల్లో రిస్క్ ఉన్న ఆపరేషన్ నిర్వహించడం, రాత్రి వేళల్లో శత్రువులపై దాడులు చేయడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడం, గౌరవ అట్టలు, నిరోధక కార్యకలాపాల్లో కీలకంగా మారనున్నాయి. వీటికి ఆధునిక తేలికపాటి ఆయుధాలు, డ్రోన్లు, స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక శిక్షణ పొందిన యూనిట్ల భిన్న భౌగోళిక పరిస్థితుల్లో వేగవంతమైన, ప్రభావవంతమైన ఆపరేషన్లు చేయగలవు. రిమెంటల్ సెంటర్లలో వీరికి సంబంధిత ప్రత్యేక బలగాల స్థాయి శిక్షణ ఇవ్వబడుతుంది. ఇవే కాకుండా రుద్ర బ్రిగేడ్లు కూడా ఏర్పాటు కానున్నాయి. వీటిలో కమాండోలు, ఆర్టిలరీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, అలాగే డ్రోన్ యూనిట్లు ఉంటాయి. దీనివల్ల నెట్వర్క్ ఆధారిత యుద్ధానికి సైన్యం మరింత బలపడుతుంది. మొదట ఏర్పాటు చేసే 3 భైరవ యూనిట్ల సైన్యంలోని ఉత్తర విభాగంలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించబడతాయి.